నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకుమరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే ఒక ఎక్స్ సీఎం అయ్యుండి అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అసెంబ్లీలో పోరాడాల్సింది పోయి, అంటే ఒక సీఎం ఒక అధికార పార్టీ ఏ అయితే ఆదేశాలు జారీ చేస్తుందో దాని గురించి అసెంబ్లీలో పోరాడాల్సింది పోయి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే సూపర్ 6 గురించి ఏం మాట్లాడట్లేదు, బడ్జెట్ విషయాల్లో సరిగా చెప్పట్లేదు, బడ్జెట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మనకు వచ్చిన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కొంతవరకు మనకు బడ్జెట్ కూడా ఇచ్చింది, దాని గురించి ఏం చెప్పట్లేదు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? మామూలుగా సహజంగా క్రీడాకారుడు తనకి ఏదైతే ప్రావీణ్యం ఉందో దాంట్లోనే ప్రదర్శిస్తేనే అతనికి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు హాకీ క్రీడాకారుడు వచ్చేసి క్రికెట్ ఆడితే ఏ విధంగా ఉంటుందో ప్రజా సమస్యల గురించి, ప్రజల ఉపయోగాల గురించి, రాష్ట్ర అభ్యున్నతి గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు 5 సంవత్సరాలు సువర్ణ అవకాశం. ఎందుకంటే బంగారుపాళ్యంలో పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన పరిశ్రమలని కాపాడుకుంటూ కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేసి సాగునీరు జలాశయాలను మొత్తాన్ని పూర్తి చేసినట్టయితే, అమరావతిని ధ్వంసం చేయకుండా చక్కగా దానికి ఉన్నటువంటి నిధులను వినియోగించుకొని అమరావతిని పూర్తి చేసినట్లయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధించేది, అతనికి అధికారం కోల్పోయి ఉండేవాడు కాదు. అవును. కానీ అతను చేసిందేంటి? సహజంగానే పుట్టుకతో ఏదైతే వస్తాయో అది పాడెక్కిందాక పావని చెప్పు అనేది మనకు వెనకున్నట్టు సామెత. ప్రత్యేకంగా అతని గురించి ఇప్పుడు చెప్పుకోవాలి అంటే, అధికారం రానంత వరకు, అతను ముఖ్యమంత్రిగా కానంత వరకు అతను ఏదో చేస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నమాట వాస్తవం. అవును సార్, అంతవరకు ఉంది, మేము కూడా అట్లా అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అతను పనిమంతుడా పనికి మాలినాడని చెప్పని అర్థమైపోయింది. ఇప్పుడు పనికి మాలినాడు కాబట్టి పక్కన పెట్టారు, పనిమంతుడి మళ్ళీ తెచ్చుకున్నారు. ఎందుకంటే గతంగా మూడు పర్యాయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి, అంటే మనకి ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, విశాలాంధ్ర ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేశాడు, దానివల్ల ఫలాలు ఈరోజు ఎంతమంది అనుభవిస్తున్నారు. అవును. అలాగే విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ గుర్తించారు. కాబట్టి ఈ విధ్వంసకారుడు మనకు వద్దనుకొని చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఈరోజు అధికారంలో కట్టబెట్టారు. దానికి వాళ్ళ గొప్పతనం కంటే కూడా నీ చేతకాంతనమే దాంట్లో ఎక్కువ ఉంది. అవును. నీ మీద అసహ్యంతో, నీ మీద కోపంతో ప్రజలు ఈరోజు నిన్ను అధికారాన్ని దూరం చేశారు, నీ ఒక్కడి వల్లే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఎవరైతే నన్ను చూసి ఓట్లు వేయండి అన్నారో అతను చూశారు కాబట్టి ఓట్లు వేయలేదు. ఇప్పుడు మీరు అన్నారు కేంద్రం బడ్జెట్ గురించి ఈరోజు మాట్లాడట్లేదు, అలాగే ఆయన ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి 6 పథకాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు. దానికి తోడు అమ్మ ఒడి కింద ఎంతమంది ఉన్నా కూడా 15,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి దాని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అవునవును. ఇప్పుడు ఆ సమస్యలు ఎక్కడ మాట్లాడాలి? పత్రికా సమావేశం పెడితేనో ప్రసార మాధ్యమాల్లో పెడితేనో కాదు కదా. ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం, శాసనసభలో నీతో కలుపుకొని 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ కాలం ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా వాళ్ళు 2 గంటలు మాట్లాడితే మీరు కనీసం 2 నిమిషాలు మాట్లాడతారుగా. ఒకవేళ ఇల్లా సరే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండదు. చూస్తున్నా ఒకవేళ గతంలో వీళ్ళు ఇబ్బంది పెట్టారు కదా, వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో వీళ్ళు గుర్తుంది కదా. కాబట్టి అలా ప్రవర్తిస్తారేమో అన్న అనుమానం కొద్దీ వీళ్ళు వెళ్ళట్లేదు అనుకుంటా. మీకు వెళ్ళట్లేదు. రెండోది ఏంటంటే, అక్కడ ఈ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి వాళ్ళు వివరాలతో సహా అక్కడ ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నారు. కాబట్టి శ్వేతపత్రాల ద్వారా అవి గనక వాళ్ళు అక్కడ ప్రశ్నలు సంధిస్తే దానికి ఏం సమాధానాలు చెప్పాలో లేదు. కాబట్టి ఎందుకంటే ఎన్ని వాస్తవాలు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికే ఇలా వక్ర మార్గాలు, మన బుద్ధిని బట్టే కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి వక్ర మార్గాలు ఎన్నుకుంటున్నాడని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు. నేను కూడా అలానే భావిస్తున్నాను. ఎందుకంటే నిజంగా నీకు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే, ప్రజలకు ఇబ్బందికరంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంటే, వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పరిపాలన సాగిస్తూ ఉంటే నువ్వు మాట్లాడే విధానం ఇదైతే కాదు కదా. అవును. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పటికి 45 రోజులండి వాళ్ళకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ రోజుతో కలుపుకుంటే 45 రోజులు. ఈ 45 రోజుల్లో మామూలుగా ఏదన్నా సరే మనం ఒకవేళ ఇంటి పని మొదలు పెట్టుకున్నాం అనుకోండి, పునాదులు కూడా పూర్తి కావు కొన్ని చోట్ల. ఎందుకంటే అవంతరాలు ఏర్పడ్డా కూడా
దానికే 45 రోజుల్లోనే అన్నీ రావాలి, అన్నీ చెయ్యాలి అని చెప్పని గొంతెమ్మల కోరుకున్నాం. అంటే నువ్వు మాట్లాడింది ఏంటి గతంలో? అమ్మఒడికి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని మీరు, మీ శ్రీమతి గారు, మీ చెల్లెలు గారు అందరూ మాట్లాడారు కదా. అవును. మరి నువ్వు ఒక్కరికే పరిమితం చేసావు. అది కూడా దానికి ఆంక్షలు 1,00,000 ఆంక్షలు పెట్టి ఆ పథకాన్ని అమలు చేసావు. ఆ తర్వాత మద్యపాన నిషేధం అన్నావు. 5 సంవత్సరాల్లో మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నావు. మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి వాడు ఓట్లు వేయలేదు. అంతే కదా తేడా. ఇప్పుడు వచ్చి వీళ్ళ మీద నువ్వు మాట్లాడేది అదేదో శాసనసభ సాక్షిగా మీరు మాట్లాడండి, శాసనసభలో వాళ్ళు ఎండగట్టండి. ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రజలు చూస్తారు కదా. మీరు ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. సార్ ఇలా చేయడం వల్ల ఇంకా నెగిటివిటీ ఎక్కువయ్యే అవకాశం ఉంది కానీ పాజిటివ్నెస్ వచ్చే అవకాశం అయితే లేదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికే మీరు చూడండి, నిన్న ఢిల్లీ కార్యక్రమం చూసుకుంటా ఉంటే ఆ పార్టీకి సంబంధించి పెద్దలు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు రాలేదు? నువ్వు చేసే కార్యక్రమం నిజాయితీ ఉంటే, దాంట్లో నిజం ఉంటే వాళ్ళు నీకు సంఘీభావం ఎందుకు తెలపలేదు? పోటీ చేసిన వాళ్ళే చాలా మంది రాలేదు. 175 మంది శాసనసభకు పోటీ చేశారు కదా, లోక్సభకు 25 మంది పోటీ చేశారు కదా, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, 35 మంది దాకా శాసనమండలి సభ్యులు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? ఇంతమంది కలుపుకున్నా కూడా 250 మంది ఉంటారు కదా అక్కడ. మీరు 600 మందికి వివిధ పదవులు ఇచ్చారు కదా, అందుట్లో మీ సామాజిక వర్గం వాళ్ళే 600 మంది ఉన్నారు కదా, పదవులు ఇచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ చూసుకుంటా ఉంటే ఆ సభా ప్రాంగణం నిండుగా ఉండేది కదా. వాళ్ళందరూ ఎందుకు రాలేదు? నువ్వు చెప్పిన హామీలు నువ్వు నెరవేర్చలేదు కాబట్టి ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్దామని చెప్పిన వాళ్ళు కూడా తప్పించుకుంటున్నారు. ముందుగా నీ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు. అవును. అంటే ఢిల్లీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సార్, అంటే నిన్న యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది దాన్ని, అంటే హత్య రాజకీయాల మీద సంథింగ్ చేస్తున్నారు కదా, ధర్నా చేస్తున్నారు కదా అని యాంకర్ వేరే క్వశ్చన్ అడిగితే దానికి సంబంధం లేకుండా, అంటే క్వశ్చన్ అర్థం కాని విధంగా, అంటే అడిగింది ఒకటైతే చెప్పింది ఒకటే, చంపేస్తే నన్ను చంపేయండి అన్నట్టుగా సమాధానం ఇచ్చారు జగన్ గారు. అంటే ఇక్కడ ఏమంటుందంటే వాళ్ళు ఏం ప్రశ్నించారంటే 36 మంది హత్య జరిగిందని చెప్పి చెబుతున్నారు, మళ్ళీ అది 31 మందిగా మళ్ళీ ఎక్కడ మార్చాడు. సరే, ఒకళ్ళ గురించి చెబుతున్నారు మీరు, మిగిలిన వాళ్ళ వివరాలు ఏంటి, పేర్లు ఇవ్వండి, మేము ప్రచురిస్తామని వాళ్ళు అడిగారు. బిక్కుమొహం వేశారు. సమాధానం ఏముంది ఆయన దగ్గర? ఇప్పుడు వాళ్ళ పత్రికలో మామూలుగా నారాసుర రక్త చరిత్ర ఇట్లాంటివన్నీ రాయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇక్కడ చనిపోయినటువంటి 36 మంది పేర్లు పొందుపరచడం కూడా మీకు రాలేకపోతే అంటే మీరు వివరాలు వాళ్ళకి తెలియదా? పోనీ ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు పరామర్శించావు? అది కూడా రాజకీయ హత్య అయితే కాదు కదా, ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి హత్య. అదే వాళ్ళ పార్టీ వాళ్ళే. అది అంటే గతంలో వాళ్ళ పార్టీ మధ్యలో ఎన్నికల ముందుకు వచ్చాడు, మనం దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు చేసినా హత్య అయితే హత్యే కదా, దాన్ని మాత్రం మనం వ్యతిరేకించాలి. కానీ ఇక్కడ జరిగింది ఏమో రాజకీయ హత్య అయితే కాదు, కానీ మీరు మాట్లాడేదంతా రాజకీయం చేసి మాట్లాడుతున్నారు. దీని గురించి ఢిల్లీ వెళ్ళాలా? ప్రధానమంత్రి గారిని కలుస్తా అన్నావు, ఎందుకు వచ్చావు వెనక్కి? హోంమంత్రి గారిని కలుస్తా అన్నారు, ఎందుకు వాళ్ళని కలవకుండా వెనక్కి తిరిగి వచ్చారు మీరు? ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సాధించింది ఏంటి? ఆంధ్ర రాష్ట్ర పరువును బజార్లు గిర్చడం తప్ప. నీ పరువునే నువ్వే బజారు గిర్చుకుంటున్నావు. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రం వరకే చూశారు నిన్ను. ఇప్పుడు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నీ గురించి ఏందో కొంతమందికి తెలిసి ఇప్పుడు పూర్తిగా తెలిసే విధంగా నువ్వే చేసుకుంటున్నావు. అంటే సంబంధం లేని దానికి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానని అందరూ అనుకునే విధంగా అయితే ఉంది. నిస్సందేహంగా ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్ర పరిధిలో నీ గురించి తెలుసు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా నీ గురించి ఏంటో తెలిసే విధంగా నువ్వు ప్రవర్తించావు కదా. అక్కడ వచ్చిన వివిధ పార్టీల వారు ఎవరైతే సంఘీభావం తెలిపారో వాళ్ళ చరిత్రలు కూడా చూసుకుంటా ఉంటే నీకు ఎలాంటి వాళ్ళు వచ్చారో కూడా అర్థమైపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా సహజంగానే ఎలా ఉంటుందంటే మంచి చేసే వాళ్ళకి ఇప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. దాని నిదర్శనం చూసాం కదా సార్, రిజల్ట్ చూశారు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే సహజంగానే ఆయన మీద రకరకాల అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆయన మరి న్యాయస్థానాల చుట్టూ, సిబిఐ న్యాయస్థానం చుట్టూ తిరగాల. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మొదలుపెట్టారు ఆట. మరి ఆ ఆటలో మరి ఈయన ఏం చేయాలో దానికి సమాధానాలు చెప్పుకోవడానికి ఈ దగ్గర ఏమి లేవు కాబట్టి ఇలాంటి ఇంకా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కోటి బయటకు వచ్చే కొంది లిక్కర్ స్కామ్ లో కూడా ఈడీ ఎంక్వైరీస్ అవకాశం ఉంది. ఒక్కోటి బయటకు వస్తూ ఉంది. మద్యానికి సంబంధించినంత వరకు 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితేనే ఢిల్లీ ముఖ్యమంత్రి వారు కేజ్రీవాల్ అక్కడే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు అక్కడే ఉన్నారు, అలాగే శాసనమండలి సభ్యురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తెగా ఇంకా కారాగారంలోనే ఉన్నారు. మరి ఇన్ని వేల కోట్లు, 1,00,000 కోట్ల దాకా చెబుతున్నారు. దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు అట్లా ఉంటే మరి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు పెట్టాలో చూడాలా. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అతను ఏంటంటే వీటన్నిటి నుంచి పక్కదారి పళ్లించడం కోసం, ఈ చర్చ ప్రజల్లో జరగకుండా అతని గురించి మాట్లాడుకునే విధంగా మాట్లాడుకోవడం కోసం పక్కదారి పట్టించడానికి
శాసనసభలో సమాధానం చెప్పుకునే ధైర్యం కానీ దమ్ము కానీ లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. నేను కూడా అలానే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.